ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనము. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళి ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ప్రైజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, యవనస్తులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 వరకు, 8 నుంచి 8:30 వరకు టీవీ సెట్లో వస్తున్న సమయంలో, అదే సమయంలో టీవీ సెట్లు లేని వాళ్ళు యూట్యూబ్లో నుంచి మీరు వెళ్ళి చూస్తే శాంతి టీవీ నెల్లూరు అని క్లిక్ చేసుకొని దాన్ని చూస్తే ఈ మెసేజ్ స్ట్రీమింగ్ వస్తుంది. అనగా టీవీలో ప్రసారమయ్యే సమయానికి మీరు యూట్యూబ్లో చూడొచ్చు. మీరు ఒకవేళ ప్రయాణంలో ఉన్నా, మీరు ఆఫీస్లో ఉన్నా, మీరు కంపెనీలో ఉన్నా, మీ స్కూల్లో ఉన్నా, కానీ స్కూల్లో ఉంటే అవకాశం ఉంటుందని కదా, ఒకవేళ అవకాశం దొరికితే మీరు ఈ సందేశాన్ని మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా విని మీరు ఆత్మీయంగా దీవించబడచ్చు. అక్కడ ఉదయం టీవీ సెట్లో చూడలేని వాళ్ళు, అరే లేటుగా నిద్ర లేచామే, 8:30 దాటైపోయింది, లేకపోతే 8:20 అయింది, లాస్ట్ మూమెంట్ కలుసుకున్నాం అని మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేకుండా ఇది అప్లోడ్ అవుతుంది. ప్రతి మెసేజ్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయ్యి యూట్యూబ్లో అలాగే ఉండిపోతుంది. అనగా 1600కు పైగా సందేశాలు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో పాత సందేశాలు, యోహాన్ సువార్త సందేశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమం 2020వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ ఆరంభించాం. 2020, 2021, 2022, 2023, 2024 అనగా 4 సంవత్సరాలు దాటింది. 5వ సంవత్సరం అనగా 4 సంవత్సరాలు అంటే 12 నాలుగు 48 నెలలు ప్లస్ 5, 53 నెలలుగా ఈ కార్యక్రమాలు కొనసాగడానికి ప్రభు సాయం చేశాడు. 53 నెలలు. టీవీలో పరిచర్య అంటే సులభంగా కనిపించవచ్చు, అది ఒక ప్రకాశమానంగానో లేకపోతే ఏదో గంభీరంగా కనిపించవచ్చు, కానీ దీని ప్రసారం వెనుకాల ప్రసవ వేదన ఉంది అనే సంగతి మర్చిపోకూడదు. దీన్ని నేనేదో రఫ్గా చెప్పేస్తున్నాను, జనరల్గా చెప్పేస్తున్నాను, దీంట్లో మిస్టేక్స్ ఏమైనా వాటిని కొద్దిగా కవర్ చేసి, ఎడిటింగ్ చేసి, వీటన్నిటి కొద్ది సరిచేసి, నేను చెప్పిన 26-27 నిమిషాలు మాత్రమే కాకుండా దీనికి ఇంకా అరగంట పైగా దీన్ని శాంతి టీవీ బృందం వారు ఎడిటింగ్ చేసి, ఎక్కడ అప్ అండ్ డౌన్, వాయిస్ అప్ అండ్ డౌన్లో వచ్చి ఇవన్నీ చూసుకొని ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఒక ఎత్తు అయితే, నేను చెప్పడానికి ముందుగా, నేను ఇక్కడికి స్టూడియోకి రావడానికి ముందుగా ఇంటి దగ్గర నేను పడేటువంటి ప్రయాస లేదా ప్రసవ వేదన వేరుగా ఉంటుంది. వాక్యాన్ని తీసుకొని రావడం, ఏదో ఎవరో రాసిచ్చిన ప్రసంగం చేయడం కాదు, ఇది రాజకీయ నాయకుల్లాగా చేయడం కాదు, పిఏల చేత రాయించుకున్న సందేశాన్ని చదవడం, చిలక పలుకుల్లాగా చదవడం కాదు ఇది. కాకపోతే గుర్తు కోసం కొన్ని రెఫరెన్స్లు మర్చిపోతామనే ఉద్దేశంతో కొన్ని రాసుకుంటాం, అంతవరకే. సందేశము దేవుడిచ్చిన సందేశం, ఒక వాక్యం ఆధారంగా దేవుడిచ్చిన తలంపులని మీతో పంచుకోవడానికి, దేవుని సేవకుడిగా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీని ద్వారా ఈ దేవుని వాక్యమును మనం వివరిస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం ఇందులో గ్రహించేటువంటి అవకాశం ఉంది. పాత రోజుల్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, చాలా సంవత్సరాల క్రితం, కొన్ని చాక్లెట్లు వచ్చేవి, కొన్ని పప్పర్మెంట్లు వచ్చేవి, లేదా కొన్ని కమరకట్లు అంటారు వాటిని కొనుక్కునేవాళ్ళం. 5 పైసలకో 10 పైసలకో కొనుక్కునేవాళ్ళం. కొనుక్కొని దాన్ని ఓపెన్ చేసి నోట్లో పెట్టుకొని సప్పరించి ఎందుకో తెలుసా, లోపల చిన్న చిన్న కాయిన్స్ పెట్టేటువంటి వాళ్ళు, గిఫ్ట్లుగా పెట్టేవాళ్ళు. దానికోసం ఎందుకు చెప్తున్నా అంటే, టెన్షన్, ఎవరికి ఏమొస్తుంది, అరే నీకేమొచ్చింది, పావలా వచ్చిందా, 20 పైసలు వచ్చిందా, ఎంత వచ్చింది నీకు, 5 పైసలు వచ్చిందా, ఎంత వచ్చింది అని సంతోషంగా చెప్పుకునేవాళ్ళు. ఒక పదార్థంలో దాగి ఉన్న దాన్ని పొందుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది. వాక్యములో దాగి ఉన్నదాన్ని పొందుకున్నప్పుడు కూడా మనకి ఎక్కడ లేని సంతోషం. నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి.
లేవని కాదు. ధర్మశాస్త్రంలో అంటున్నప్పుడు పాత నిబంధనలు, ధర్మశాస్త్రంలో అంటున్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో అంటున్నప్పుడు కీర్తన గ్రంథంలోను, ధర్మశాస్త్రంలో అంటున్నప్పుడు ప్రవక్తల గ్రంథాల్లోను, అన్ని మైనర్ ప్రాఫిట్స్ అండ్ మేజర్ ప్రాఫిట్స్ అని కూడా చెప్పాను. కొంతమంది ప్రవక్తల పుస్తకాలు 39 పాత నిబంధన పుస్తకాలు అని కాకపోయినా ఇంచుమించు ఒక 20కి పైగా పుస్తకాలు. వీటిలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు, మోషే ధర్మశాస్త్రంలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు, దేవుని వాక్యంలో మన ఆత్మను బలపరిచేటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ఆందోళన కలిగించే సంగతులు కాదండి, ఆశ్చర్యాన్ని కలిగించే సంగతులు. ఏ విధంగా చాక్లెట్లో దాగి ఉన్నటువంటి చిన్నప్పుడు ఆ డబ్బులు దొరికిన ఎంత సంతోషం. ఇప్పుడు పావలా 10 పైసలు అంటే దానికి ఎవరికి విలువ, అసలు చెల్లుబాటు కావు. కానీ అప్పట్లో అవి దొరికాయంటే ఎంత సంతోషం. అప్పట్లో మా ఇంట్లో నాకు పాకెట్ మనీగా నెలకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ 10 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారంటే ఎంత సంతోషమో. కానీ ఈ రోజుల్లో మన పిల్లలకి 10 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చోండి, వాళ్ళు ఏంటి డాడీ ఏంటిది 10 రూపాయలు ఏంటి? నా చిన్న కుమార్తె నన్ను అడుగుతుంది, డాడీ చాలా రోజులైంది పాకెట్ మనీ కొద్ది పెంచవచ్చు కదా. ఏదమ్మా మీకు ఇంకా పాకెట్ మనీలు ఇచ్చేది? వాళ్ళకి 1000 రూపాయల చొప్పున పాకెట్ మనీ ఇస్తాను, వాళ్ళకి పెంచమని అడుగుతున్నారు. దేవుడు మనకిచ్చే దాన్ని దేవుడు పెంచడం ఆరంభిస్తున్నాడు. మన ఎదుగుదలను బట్టి మనకు అప్పుడు ఇచ్చినట్టు ఈ రోజుల్లో వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చామనుకోండి, 10 రూపాయలకి ఏమొస్తుంది? ఈ రోజుల్లో వాళ్ళకి 1000 రూపాయలు కావాలి, 2000 కావాలి. ఇవి పాకెట్ మనీ. ఈ పాకెట్ మనీ వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఎందుకు చెప్తాను? దేవుడు మనకిచ్చేటువంటి ప్రైవేట్ మనీ, దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం, దాన్ని మనం సద్వినియోగం చేసుకో. దేవుడిని అడగాలి, నాకు ఇంకా నా వనరులు, నా విశ్వాసాన్ని పెంపొందించు, వృద్ధి పొందించు అని అడిగినట్లుగా నా వనరులను పెంపొందించు. ఇంక్రీజ్ మై సోర్సెస్. మన వనరులు పెరగాలి, అప్పుడు మనం ఇతరులకు సహాయపడగలం. మన వనరులు పెరగాలి, మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళగలం. మన వనరులు పెరగాలి, మనం ఇతరులకు సహాయం చేయాలి. మన వనరులు పెరగాలి, ఉన్న వనరులు పెరగాలి. శాలరీ పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక 500,000 రూపీస్ చొప్పున శాలరీ పెరుగుతుంది. శాలరీ పెరుగుతున్నప్పుడు సంతోషంగా అక్కడ ఉద్యోగస్తుడు పనిచేయగలుగుతాడు. పోనీడు ఇంకా 2-3 నెలలు తర్వాత నా శాలరీ పెరగబోతుంది. శాలరీలో ఉన్నట్టు హైక్ను బట్టి మనం సంతోషిస్తాం. శాలరీ ఇంక్రీజ్ కావడాన్ని బట్టి సంతోషిస్తాం. దేవుడు మనకిచ్చే వనరులు పెరుగుతున్న కొద్దీ మనం సంతోషిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోతకాలములో కలిగే సంతోషముల గురించి యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడింది. దేవుడు మనకు ఇస్తున్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. మనం కొద్దిగా ఇచ్చి ఎక్కువ పొందుకుంటున్నాం. కాస్త విత్తి విస్తారంగా మనం కోసుకుంటున్నాం. తాను విత్తాడు క్షామకాలమందు గెరారు దేశములో ఐజాక్ అనగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారు విత్తారు. విత్తినంత కోసుకున్నాడని కాదు, విత్తినవాడు ఇప్పుడు ఎక్కువ కోసుకుంటాడు. విత్తి 100 రెట్లు అధికంగా 100 బస్తాల ధాన్యాన్ని విత్తినప్పుడు దానికన్నా 100 రెట్లు అంటున్నప్పుడు ఇంచుమించు ఎంత ఆలోచించుకోండి. 10 రెట్లు అని కాదు, దానికన్నా 100 రెట్లు 100-fold హార్వెస్ట్. 30 60 100 ఫలించింది అని రాయబడినట్లుగా మనం ఫలించాలి. ఇది దేవుని చిత్తం. మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించిన ఎడల నా తండ్రి మహిమపరచబడిన లేఖనాల్లో రాయబడింది. రైట్, దేవునికి స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, సంఘము సంస్కరించబడాలి. సంఘము యొక్క ఉజ్జీవం గురించి మాట్లాడుతున్నాం. ఉజ్జీవం రావాలి అంటే ఉజ్జీవం అనేది దేవుని వైపు నుంచి జరిగే కార్యం, కానీ రీఫార్మేషన్ అనేది మన దగ్గర నుంచి జరిగే కార్యం. సంస్కరణ అనేది మనుషుల మధ్యలోంచి జరిగేది, సంస్కరణ అనేది సమాజంలో జరిగేది, కానీ ఉజ్జీవం అనేది పరలోకం నుంచి జరిగేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంస్కరణ గురించి మనం ఆలోచించాం. త్రోయలోని సంఘము సంస్కరించబడింది. రీఫార్మ్డ్ థియాలజీకి సబ్స్క్రైబ్ చేసిన సంఘమని కాదు. అప్పట్లో థియాలజీని రీఫార్మ్డ్ థియాలజీ అనలేదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే త్రోయలోని సంఘము 4 విధాలైన మార్పులతో దాన్ని మనం గమనించాం. ఆదివారమున మేము అని రాయబడింది. ఆదివారం అన్నప్పుడు ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నారు. మేము అన్నప్పుడు మేము అని కాదు. ఇక్కడ కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో ఏం రాయబడిందంటే, నేను ఒక తర్జుమా చదువుతాను. అపోస్తుల కార్యములు ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోంచి ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వేరు తర్జుమాల్లో, ఎస్ ఆన్ ద ఫస్ట్ సబ్బాత్ డే
On the first Sabbath day, when we were gathered together to eat a meal, Paul spoke to them, intending to leave on the next day and continue speaking until midnight. ఇక్కడ రాయబడిన విషయం అలా ఉంటే కొన్ని చోట్ల ఏమని రాయబడిందంటే, ఆదివారమున మేము అని కాదు, శిష్యులు రొట్టె విరుచుటకు కూడుకొని ఉండగా. శిష్యులు అంటే ఎవరళ్ళు? 4వ వచనంలో చెప్పబడినటువంటి బయట నుంచి వచ్చిన శిష్యులు, స్థానికంగా ఉన్న శిష్యులు. బయట నుంచి వచ్చిన 7 మంది శిష్యులు, స్థానికంగా ఉన్నవాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. వాళ్ళలో ఒక ఆయన పేరు యూటికస్. మొత్తం అంతా కలిపి ఒక 50 మంది శిష్యులైనా, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక 7 మంది అయినా, పౌలుతో పాటు ఉన్నవాళ్ళు ఒక 3 అయినా, మొత్తం 60 మంది గ్యాదరింగ్. ఒక మంచి గ్యాదరింగ్ అది. ఆదివారమున శిష్యులు రొట్టె విరుచుటకు కూడి ఉండగా. క్రీస్తు శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు. ఇక్కడ రాబడింది, అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలిపించి, పౌలు శిష్యులు కాదు, ప్రభు యొక్క శిష్యులను పౌలు తన దగ్గరికి పిలిచాడు. పౌలు తన కోసం తాను శిష్యులను తయారు చేసుకోలేదు, ప్రభువు కోసం శిష్యులను తయారు చేశాడు. ఈ రోజుల్లో వాళ్ళ కోసం వాళ్ళు శిష్యులను తయారు చేసుకుంటారు. నా అసిస్టెంట్లు అండి వీళ్ళు, నా అసిస్టెంట్ పాస్టర్లు అండి వీళ్ళు, నాకు పనికి వస్తారు, నాకు భజన చేస్తారు, నాకు పబ్లిసిటీ ఇస్తారని కాదు. ఇది తప్పు. మనకు శిష్యులు అవసరం లేదు. శిష్యులు కావాల్సింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను మీకు మాత్రమే చేసుకోమని కాదు, సమస్త జనులను ఆయన కొరకు శిష్యులుగా చేయాలి. బోధకుడు ఒకడే, మీ బోధకుడు, మీ ప్రభువు, మీ తండ్రి ఒకడే. కనుక ఆ బోధకుడు తండ్రికి, ప్రభువుకి శిష్యులను తయారు చేయాలి. నేను కొన్ని రోజులు ఉంటాను, చచ్చిపోతాను. ఇప్పుడు నా దగ్గర, నేను చచ్చిపోయిన తర్వాత నా దగ్గర శిష్యత్వం చేయడానికి ఎవరు ఉండరు. కానీ నిత్య గురువు అయినటువంటి యేసు దగ్గర శిష్యత్వం చేయాలి మనం. యోహాను గారి శిష్యత్వంలో అంత సంతృప్తి చెందనటి పేతురు గారు ప్రభు యొక్క శిష్యత్వాన్ని గురించి చెప్పాడు. ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, నీ వద్ద నుంచి మేము ఎక్కడికి పోగలం? ఇంకా వేరే నీకన్నా బెటర్ పర్సన్ని మేము ఇశ్రాయేల్ దేశంలో ఇంతవరకు చూడలేదు, చూడబోము. ఇజ్రాయెల్ దేశంలో నీకన్నా శ్రేష్టమైన వ్యక్తిని, నీకన్నా అధికుడైన వ్యక్తిని మేము కనుగొనలేనప్పుడు వేరొక వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్ళగలము? యోహాను కన్నా శ్రేష్ఠుడివి నువ్వు. అప్పుడున్న గురువులు, యూదామత గురువు అయినట్టు గమలియేలు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన కన్నా నువ్వు శ్రేష్టమైన గురువువి. గమలియేలు కన్నా, అంతేకాకుండా నికోదేమస్ కన్నా నువ్వు శ్రేష్టమైన గురువువి. దేవుని స్తోత్రం. యేసు శ్రేష్ఠ గురువు, నిత్య గురువు. కాబట్టి యేసుకు శిష్యులు కావాలి, కానీ నాకెందుకండి నా బైబిల్ మోయడానికి, నా బ్యాగులు మోయడానికి, నా సూట్ కేసు నాకెందుకు శిష్యులు? దేవుడు నాకు ఆరోగ్యం బలం ఇచ్చినప్పుడు ఎందుకు వీళ్ళందరూ దేనికి? మనమందరము కలిసి, అందరూ శిష్యులే, గురువు ఒక్కడు కానీ శిష్యులు అనేకులు. గురువులు అనబడిన వాళ్ళు కూడా శిష్యులే, సేవకులు అనబడిన వాళ్ళు కూడా విశ్వాసులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు, కానీ నేను ఆలోచించిన విషయం, పండక్కి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ ప్రభు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన సంఘము త్రోయాలోని సంఘము. బెరయలోని సంఘాన్ని గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం, త్రోయాలోని సంఘాన్ని గురించి మనం ఆలోచించాలి. రెండవదిగా మనం ఆలోచించినట్టు విషయము, వాళ్ళు శనివారానికి కాదు, ఆదివారానికి ప్రాధాన్యత ఇచ్చారు. దే గేవ్ ఇంపార్టెన్స్ టు సండే, ద లార్డ్స్ డే, ప్రభు దినము. మూడో విషయము, వాళ్ళు బలులకు కాదు, ప్రభురాత్రి భోజనానికి, బలులకు కాదు, భోజనానికి, ఈ లవ్ ఫీస్ట్కి, ఈ అగాపే భోజనానికి, ఈ దైవికమైన ఈ మెమోరియల్ మీల్కి, మాస్టర్స్ సప్పర్ అని ద మెసేజ్ బైబిల్లో యూజన్ పీటర్సన్ గారు తర్జుమా చేశారు. మాస్టర్, అది ప్రభురాత్రి భోజనం అని కాకుండా యజమానుని యొక్క భోజనం. అది యజమానుని బల్ల దగ్గర కూర్చొని, మెఫీబోషేతుల్లా లాంటి మనం, దావీదు అనేటువంటి యజమానుడు, దావీదు కన్నా గొప్పవాడైన దేవుని కుమారుడైన యేసు ప్రభు బల్ల దగ్గర ఆయనతో కలిసి భోంచేయడం. పస్కా రోజు శిష్యులు ఆయనతో కలిసి భోంచేశారు, 11 మంది శిష్యులు. ఆయన బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కల చేత మనం సంతృప్తి పడి ఆరోగ్యం పొందుకొని మనం ముందుకు సాగుతున్నాం. దేవుని స్తోత్రం. నాలుగో విషయం, యాజకత్వం ప్రాముఖ్యం కాదు, శిష్యత్వమే ప్రాముఖ్యం. ఈ రోజులో యాజక వస్త్రాలు, గాంభీర్యం, రెవరెండ్లను, రైట్ రెవరెండ్లను, పిలిపించుకోబడ్డాలు, ఇవన్నీ కాదు. మీరు బోధకులని పిలవబడవద్దు, మీ బోధకుడు ఒక్కడే. సహోదరులని పిలవబడండి, మీరందరూ సహోదరులే. కానీ ఈ రోజుల్లో సహోదరులని పిలవడం ఇష్టం లేదు. కాస్త అనుభవం వచ్చింది అనుకుని, నన్ను బ్రదర్ అని పిలుస్తున్నారేంటి? ఐఎమ్ రెవరెండ్.
కాదు. దేవుడు మాత్రమే రెవరెండ్. రెవరెండ్ అంటే పూజింపదగిన వాడు అని అర్థం. 110వ కీర్తనలో రాయబడింది, ఆయన నామము పూజింపదగినది, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. హిస్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్. రెవరెండ్ అంటే ఆయన నామం మాత్రమే రెవరెండ్. అన్ని రెవరెండ్లు కాదు, ఎవరు రెవరెండ్ కాదు. కానీ మేము ట్రైనింగ్ చేసాం, 5 సంవత్సరాలు ట్రైనింగ్ చేసాం, బీడీ చేసాం, ఎండివ్ చేసాం, డీడీ చేసాం, కాబట్టి వీఆర్ రెవరెండ్ అనుకుంటున్నామంటే అది భ్రమ. ఇవన్నీ మత శాఖలు, బైబిల్ స్కూల్స్ చేసిన పనులే కానీ ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు కాదు. సరే, మనం వీటిలోకి వెళ్ళలేదు. నిన్న మనం వీటి గురించి ఆలోచించాం. ఈ దినము కూడా రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన నిమిత్తమై నిన్న ధ్యానించినట్టు అదే లేఖన భాగము, అనగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆదివారమున మేము కూడినప్పుడు పౌలు మరునాడు వెలనై ఉండి మరునాడు వెలనై ఉన్నాడు కాబట్టి విస్తరించి మాట్లాడాడు. పౌలు మరునాడు వెలనై ఉన్నాడు కాబట్టి రొట్టె విరవలేదండి. గమనించాలి. ఆదివారం కూడుకున్నారు. ఆదివారం కూడుకున్నప్పుడు జరిగిన విషయం గురించి అక్కడ రాయబడింది. ఆ సందర్భంలో, సార్ పాస్టర్ గారు మీరు ఉన్నారు కదా, టైర్ కాకపోతే రండి సార్, 4 మాటలు చెప్పుకోండి సార్, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో అని ఈ మాట చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఏం చెప్పబడిందో మనం చూద్దాం. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట 16వ అధ్యాయము 2వ వచనం, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయాలి. అందరూ పట్టుకొని ఆఫరింగ్స్ చేసుకుని ఆఫరింగ్స్ బాక్సులో వేయాలని కాదు. ఇక్కడ రాయబడింది, ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్దే కొంత సొమ్ము నిలువ చేయవలను. ఎప్పుడు? ప్రతి ఆదివారమున. ప్రతి ఆదివారం, ఎవ్రీ సండే, వారములో మొదటి రోజు, ప్రతి శనివారం అని కాదు, ప్రతి ఆదివారం. సరే, దేవుని స్తోత్రం. మనం వీటిలో కూడా వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయం రొట్టె విరవడం. దేనికి? వై బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్. మన ఆహారం వేరు, మన ఆహారం రైస్. కాబట్టి ఈ రైస్ను విరిచే అవకాశం లేదు. ఈ రైసో లేకపోతే వీటో, ఈ గోధుమ గింజలన్నీ పొడి చేయబడి రొట్టెగా మార్చబడి ఒక యూనిట్గా మారింది కాబట్టి దాన్ని విరిచే అవకాశం ఉంది. ఒక కేక్గా ఉంది కాబట్టి దాన్ని కట్ చేసే అవకాశం ఉంది. అది పొడి పొడిగా ఉన్నప్పుడు కట్ చేసే అవకాశం లేదు. మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాం. పస్కా రోజు దానికి పస్కా వేరు, ప్రభురాత్రి భోజనం వేరు. సువార్తలో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో యేసు ప్రభు మరణానికి ముందు చెప్పబడింది ప్రభురాత్రి భోజనం కాదు, అది పస్కా భోజనము. పస్కా యూదులకు సంబంధించింది, ప్రభురాత్రి భోజనం క్రైస్తవులకు సంబంధించింది. పస్కా అనేది రాబోయేటువంటి ఒక వ్యక్తి లేకపోతే మెస్సియా చేసేబోయేటువంటి త్యాగాన్ని తెలియజేస్తుంది, భవిష్యత్తులోకి చూసేటువంటి అవకాశం. కానీ ప్రభురాత్రి భోజనం అలా కాదు. ప్రభురాత్రి భోజనం గతంలో 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోవడం, జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రభురాత్రి భోజనం. జరగబోయే దాని కొరకు ఎదురు చూడడం అనేది పస్కా. కాబట్టి పస్కా యూదులది, ప్రభురాత్రి భోజనం మంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, నేను మీకు అప్పగించిన దాన్ని, అనగా ఈ సాక్రమెంట్ని, అనగా ఈ పవిత్రమైన కార్యాన్ని, ఈ ప్రభురాత్రి భోజనాన్ని నేను ప్రభు వల్ల, దీని విధానాల గురించి ప్రభు వల్ల నేను పొందాను, నాకు ప్రభు బయలుపరిచాడండి అని కొరింథీ సంఘముతో, అనగా ఎఫెసీ పట్టణములో పరిచర్య చేస్తున్నప్పుడు కొరింథీ సంఘానికి రాసిన ఉత్తరంలో ఆయన చెప్పాడు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న, ప్రభురాత్రి భోజనం ఎందుకు? వై? ప్రభురాత్రి భోజనం మర్మం అని ఒక ఆయన పుస్తకం రాశాడు, ఏదేదో విషయాలు రాశాడు, దాంట్లో గణం లేదు. దాని గురించి కొద్దిగా విమర్శ, ఒక 4 పేజీలు విమర్శ రాసి ప్రచురించండి అని నేను ఇంతకుముందు వేస్తున్నట్టు పునాది పత్రిక వేస్తే, వద్దు సార్ ఇది అభ్యంతరకరంగా మారుతుంది, దాని గురించి ప్రజలు మనల్ని విమర్శిస్తారని చెప్పేసి దాన్ని మా సోదరులు ఒప్పుకోలేదు. సరే, మనం ఏదేమైనప్పటికీ దాంట్లో కూడా వెళ్ళలేదు. కానీ రొట్టె విరుచుటకు మేము కూడుకున్నాం. ఎందుకు ఈ రొట్టె విరవడం? వై దిస్ లార్డ్స్ సప్పర్, లార్డ్స్ మీల్, మాస్టర్ సప్పర్ అనే దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటి మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25 వచనాలు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయండి. జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో వేలాడిన ప్రభువుని, సిలువలో విరవబడినటువంటి ప్రభువుని, అలా యాకోబు విరవబడిన రీతిగా
యాకోబు యొక్క బలిష్ఠుడు అనబడిన వాడు సిలువలో పాపమును బట్టి విరవబడ్డాడు. విరవబడిన రొట్టె, జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవపు రొట్టె నేనే అని చెప్పాడు ప్రభు. ఆ రొట్టె విరవబడింది. విరవబడిన రొట్టె క్రీస్తు శరీరమునకు సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. 24-25 వచనాల్లో మనం గమనించాలి. స్మరణ కోసం, ఒకటి స్మరణ కోసం ఈ రొట్టె విరుస్తున్నాం అనగా ఇట్స్ ఎ మెమోరియల్ థింగ్. స్మరణ అంటే స్మరించడం కోసం. దేన్ని స్మరించాలి? సిలువ త్యాగాన్ని స్మరించాలి. సిలువ మీద చనిపోయిన యేసును స్మరించడం కోసం మనం చేయాలి. నేను చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకోవాలని కాదు, నేను చేసిన పాపాల వలనే ఆయన సిలువ మీద వేలాడాడు. ఒకటి స్మరణ కోసం ప్రభురాత్రి భోజనం అని. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఈ రొట్టెను తిని, అనగా క్రీస్తు శరీరముకు సాదృశ్యంగా రొట్టెను తిని, ఈ పాత్రలోనిది, ఈ ఆశీర్వాదపు పాత్రలోనిది అనగా రసాన్ని మీరు తాగునప్పుడల్లా, ఈ రొట్టెను తిని ఈ రసము తాగునప్పుడల్లా, అనగా క్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రసమును తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురిస్తారు. దేవుని స్తోత్రం. రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయము ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉంది. అనగా సూచన కొరకు. సూచన. ఏ సూచన? ప్రభు ఇంకా రాలేదండి, రాబోతున్నాడు. ఏదో 1844వ సంవత్సరంలో శాంక్చురీలోకి వచ్చాడు అని 7th డే వాళ్ళు చేస్తున్నటువంటి ఎల్ఎన్జి వైటమ్మ గారి దుర్బోధలు కొన్ని ఉన్నాయి. సరే, వాటిలోకి వెళ్ళలేదు. ప్రభు వచ్చాడు, మధ్యాకాశానికి వచ్చాడు, ఎక్కడో ఆగాడు, మళ్ళీ వేరొక చోటుకు వస్తాడని లేనిపోని కొత్త బోధలు చెప్పారు. ప్రభు వస్తాడని చెప్పాడు, కానీ రాలేదు. వాళ్ళు డేట్లు సెట్ చేసుకొని ఇలాగ కొన్ని పాడు పనులు చేశారు కొంతమంది భక్తులు. రెండోది, ప్రభు ఇంకా రాలేదని, రాబోతున్నాడని. ప్రభు ఇంకా రాలేదంటే దాని అర్థం రాడని కాదు, దాని అర్థం రాబోతున్నాడు అని అర్థం. రాలేదు అంటే దాని అర్థం రాబోతున్నాడు అని అర్థం. ప్రభు రాకడ అనేది ఆత్మ సంబంధమైన, రెండవ రాకడ ఆత్మ సంబంధమైనది కాదు, రెండవ రాకడ అక్షరార్థమైనది. మీ మధ్యలో ఉన్నటువంటి యేసు, మీతో సంచరించిన యేసు ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా తిరిగి వస్తాడు. అది ఆత్మ సంబంధమైనది కాదు. సెకండ్ కమింగ్ అనే దాని గురించి ఒక బాబా గారు ఒక పుస్తకం రాశాడు, పెద్ద పుస్తకం, 2 వాల్యూమ్స్ రాశాడు, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ అని. అంత రాయాల్సిన అవసరం లేదు, ఏదో రాశాడు. అది దాన్ని స్పిరిచువల్ అన్నట్టుగా చెప్పాడు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రెండోది, అది సూచన కొరకు. ఒకటి స్మరణ కొరకు, రెండవది సూచన కొరకు. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలోనే చివరన రాయబడింది, ఆయన మరణమును ప్రచురిస్తారు. సువార్త ప్రకటన అనేదాన్ని అది నీకు గుర్తు చేయడానికి, అరే నా కోసం చనిపోయాడు, అమ్మా నా కోసం చనిపోయాడు. మేము ప్రతి ఆదివారం రోజు ప్రతి ఆదివారం నెలకు ఒక వారము మేము ప్రభురాత్రి భోజనం ఆచరిస్తున్నాం. దాని అర్థం ప్రభు మా కోసం చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రాలేదు, ఆయన రాబోతున్నాడు. ప్రభు యొక్క మరణాన్ని తెలియజేస్తుంది, ప్రభు యొక్క రాకడను తెలియజేస్తుంది. ఆయన సువార్తను, ఆయన మరణమును, ఆయన సిలువ మరణమును మనకు బదులుగా చేసినటువంటి సబ్స్టిట్యూషనరీ డెత్, ప్రత్యామ్నాయంగా జరిగినటువంటి మరణం, వాలంటరీగా జరిగినటువంటి మరణాన్ని మనం ప్రచురిస్తాం. లోకానికి వెళ్ళి, అమ్మా యేసు ప్రభు చనిపోయాడు లేదో మాకు తెలియదమ్మా, ఎవరు చూశారమ్మా, ఆయన చనిపోలేదండి శ్రోదెప్పాడు అని కొంతమంది క్రైస్తవేతర సోదరులు బోధిస్తున్నట్టుగా బోధించడం లేదు. ఆయన చనిపోయాడు అని స్పష్టంగా రాయబడింది. లోకపాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే ఆ గొర్రెపిల్ల వధించబడబోతుంది. గొర్రెపిల్ల లాంటి క్రీస్తు వధించబడ్డాడు. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడను అని పౌలు అన్నాడు. వధించబడ్డాడు లేదు, మరి నాకు కరెక్ట్గా ఐడియా లేదండి, ప్రభు నాకు ఇంకా బయలుపరచలేదు అని అనడం లేదు. ఆయన వధించబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, అది స్మరణ కోసమని, రెండోది సూచన కోసమని, మూడోది సువార్త ప్రకటన కోసమని, నాలుగోది ప్రభురాత్రి భోజనం దేనికి అని మనం ఆలోచిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం.
ప్రతి మనుషుడు ఎవరైనా కానీ, అంటే ప్రతి మనుషుడు అంటే ప్రపంచంలోని ప్రతి మనుషులని కాదు, అనగా ఈ బలలో చేయి వేసేటువంటి మనుషుడు, ప్రతి ఆదివారం రొట్టెను రసాన్ని తాగాలని ఆశపడుతున్న భక్తుడు ఏం చేయాలి అని రాయబడిందంటే 28వ వచనం, ప్రతి వ్యక్తి రొట్టెను తినే ముందు, ఆ పాత్ర నుండి తాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి. స్వయం పరిశీలన కొరకు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ కొరకు. ప్రభురాత్రి భోజనం దేనికోసం? ఏదోలంటే ప్రతి ఆదివారం ప్రతి నెలలో ఒక వారం తీసుకోవాలి కదా, తీసుకోకపోతే బలహీనంగా అవుతారు కదా, తీసుకుంటే తీసుకుంటే పరలోక రాజ్యం బోరు. అలాగైతే ఇక ప్రతి పాపం చేస్తూ ప్రభురాత్రి భోజనం తీసుకుంటే సరిపోయింది కదా? కాదు. ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీని విషయంలో కొరింథీ సంఘంలో కన్ఫ్యూషన్ ఉంది, దాన్ని క్లారిటీ ఇస్తున్నాడు. ఏమంటే ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, నేను మరలా వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుస్తాను. ప్రస్తుతానికి ఇప్పట్లాగే ఇలా సాగనివ్వండి. దీని గురించి అధికమైనటువంటి డిబేట్లు పెట్టొద్దు, తర్క వితర్కాలకి, వాద ప్రతివాదాలకి దయచేసి వెళ్ళొద్దు. నేను వస్తాను కదా, వచ్చినప్పుడు అన్నిటినీ క్రమపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్నట్టు నా మాటలు నేను ముగించేస్తున్నాను. ప్రభురాత్రి భోజనము దేనికి? ఒకటి, స్మరణ కోసం. నన్ను చనిపోయిన మా తాతను గురించో, చనిపోయిన మా నాన్న గురించో, చనిపోయిన మా అవ్వను గురించి జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. నా కోసం చనిపోయినటువంటి, నా కోసం ఎవరు చనిపోలేదు, ప్రభు మాత్రమే చనిపోయాడు. చనిపోయినటువంటి నా వాళ్ళందరూ నా కోసం చనిపోలేదు. వాళ్ళు వయసు అయిపోయింది, వాళ్ళకి ఏదో అనారోగ్యం జరిగింది, ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఏదో జరిగింది, అందువల్ల. కానీ ఈయన నా కోసం చనిపోయాడు. ఒకటి స్మరణ కోసం, రెండవది సూచన కోసం. ఆయన రాకడ సూచన, ఆయన ఇంకా రాలేదని మనకు తెలియజేస్తుంది, సూచిస్తుంది. మూడవది సువార్త ప్రకటన కోసం, అంటే ఇంకా అనేక మంది ఆయన యొక్క ప్రాణత్యాగము యొక్క వెలుగులో అనేకులు రక్షింపబడి బాప్తిజం పొంది సంఘములో చేర్చబడాలి, ప్రభురాత్రి భోజనం చేయవేయాలి. దేవునికి స్తోత్రం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను, స్వయం పరిశీలన కోసం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ కోసం. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఆమె మంచిది కాదు, ఆయన మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచోడు కాదు అని చెప్పడానికి కాదు. ఇది నేను మంచోడిని కాదని చెప్పాలి. ఆ మనుషులు నీవే అనగానే అబ్బాయి నేను ఎందుకు అవుతానండి అని తాను తప్పించుకోవాలని ప్రయత్నం చేయలేదు, కానీ తాను ఒప్పుకున్నాడు. ఎస్, నేనే ఆ మనుషుణ్ణి. ఐ కన్ఫెస్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్. మనము స్వయం పరిశీలన కోసం మనం ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించాలని దేవుని వాక్యం ప్రకారం. కాబట్టి ఇటు అనుభవాలతో ప్రభురాత్రి భోజన అనుభవం, రొట్టె విరిచేటువంటి అనుభవంలో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.